అసలు ఈ ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టారు? ప్రతి ఆపరేషన్కి అది ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ఒక నేమ్ని మనం ఎంచుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తుఫాన్స్ వచ్చినప్పుడు కూడా ఒక పేరు పెడతాం. ఎందుకు? అది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలకు అవగాహన వస్తుంది, ప్రజలు అవేర్నెస్ పెంచుకొని దాని నుంచి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది, అంటే దాని బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఇట్లాంటి ఆపరేషన్స్ నిర్వహించినప్పుడు కూడా ఒక పేరు పెడతారు. ఇప్పుడు ఈసారి జరిగిన ఈ ఆపరేషన్కి పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల మీద జరిగిన దాడుల అటాక్కి, దాని మీద జరిగిన అటాక్కి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారు. ఈ పేరులోనే మొత్తం మెసేజ్ ఉందట. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్కు పెట్టిన పేరులో కూడా బలమైన సందేశం ఉన్నది. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారతదేశం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్పై విరుచుకుపడింది. 9 ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేపట్టినట్లు సైన్యం ప్రకటించింది. దీంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది. ఈ ఆపరేషన్కు పెట్టిన పేరుతోనే పాకిస్తాన్కు బలమైన సందేశం పంపింది. ఏప్రిల్ 22వ తేదీన పెహల్గాంలోని బైసారన్ లోయలో సేదతీరుతున్న పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా ఆ జంటల్లో పురుషులను వేరు చేసి వారి మతం అడిగి మరీ కాల్చి చంపేశారు. ఉగ్రమూక టార్గెట్ చేసిన జంటల్లో అప్పటికి 6 రోజుల క్రితమే పెండ్లైన నవ వధూవరులు వినయ్ నర్వాల్, హిమాన్షి ఉన్నారు. సో వాళ్ళ వీడియోలు కూడా చాలా హృదయ విదారకంగా ఉన్నాయి, మనం చూస్తున్నాం రోజు సోషల్ మీడియాలో. టెర్రరిస్టులు వినయ్ని హత్య చేయగా అతని మృతదేహం వద్ద గుండెలు అవిసేలా రోధిస్తున్న హిమాన్షి చిత్రం దేశం మొత్తాన్ని కుదిపేసింది. వినయ్ నేవీ అధికారి కూడా. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీన్ని చూడొచ్చు. యోధులకు పెట్టే వీర తిలకం అనే అర్థం కూడా దీనిలో ఉన్నది. ఎందుకంటే అక్కడ 10 రోజుల కింద, 3 నెలల కింద, 2 నెలల కింద పెళ్ళైన మహిళలు, అమ్మాయిలు వాళ్ళ భర్తలని కోల్పోయారు. సో అందుకే ఈ ఆపరేషన్ సింధూర్ అనే పేరును పెట్టడం జరిగింది. అండ్ దాంతోపాటు వీర తిలకం అనే అర్థం వచ్చేలాగా ఇది పెట్టినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ ఆపరేషన్ను త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించాయి. కశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదానికి కారణమైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల కీలకమైన క్యాంపులను నేలమట్టం చేశాయి. పేరు ఏదైనా మంచి అటాక్ ఇది, కానీ ఇది ఎక్కడి దాకా వెళ్తుంది ఏంటి అన్నది మనం చూడాలి.